నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి అసలు ఏపీ ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఈసారైనా ఉన్నాయా, అసలైన ఎమ్మెల్యేగా అయినా గెలుస్తారా, ఇలాంటి సందేహాలన్నింటినీ గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పవన్ కళ్యాణ్ గారి విషయం నుంచి స్టార్ట్ చేద్దాం. పిఠాపురం లాస్ట్ టైం 2 ప్లేస్లలో పోటీ చేసి 2 ప్లేస్లలో ఓడిపోయారు. హ్యాట్రిక్ కొడతారు అని కొందరు అంటున్నారు ఓడిపోవడంలో, కొందరేమో కొత్తగా ఆయన విజయం సాధించి పిఠాపురం ఆయనకే ఇంకా అంకితం అంటున్నారు. ఏది మనం అనుకోవచ్చు, గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు అమ్మ, సరే మీరు అడుగుతున్నారు అసలు గెలుస్తాడా, అసెంబ్లీలోకి అడుగు పెడతాడా, గతములో 2 చోట్ల ఓడిపోయాడు కదా అనేటువంటిది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మనకు. ఈసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైనా జాతకము విశ్లేషణ చూసినప్పుడు చాలా వరకు అనుకూలంగా ఉంది ఆయనకు. యథార్థముగా మనం మాట్లాడినప్పుడు చాలా అనుకూలం అంటే చాలా అనుకూలముగా ఉన్నది గ్రహస్థితి. కర్కాటక లగ్నము, లగ్నములో గురువు. ఎందుకంటే మామూలుగా లగ్నంలో గురువు ఉన్నాడు అంటే 1,00,000 దోషాలను పోగొడతాడు. అయితే మరి గతంలో కూడా పుట్టినప్పుడు కూడా ఇదే కదా జాతకం ఉంటుంది. అయితే గోచార రీత్యా ఇప్పుడు ఏమి నడుస్తుంది అనేటువంటిది చూసుకోవాలి. నాకు బాగా గుర్తుంది తల్లి, 2023లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది వచ్చినప్పుడు మొట్టమొదట్లో ఏదో విమర్శిస్తాడు, ఒక మాట వచ్చి మళ్ళీ ఎక్కడికో పోతాడు, ఆయన రాడు, మళ్ళీ కనపడడు, ఒక మాట అంటాడు వెళతాడు అని ఇట్లా అందరూ అన్నారు అని ఒక ఛానల్లో అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పా, ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము ఉన్నతమైనటువంటి స్థితికి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది అనేటువంటిది చెప్పా. ఇంతకు ముందులాగా ఉండదు పవన్ కళ్యాణ్ గారిది. బాగా పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన తేలబోతున్నారు. ఆయన ఆలోచనలు కూడా భిన్నముగా ఉండబోతున్నాయి. యువత అందరూ కూడా ఆయన్ను ఆదర్శముగా తీసుకొని ఖచ్చితముగా అనుకూలముగా ఉండబోతున్నారు. ఆయన ప్రభావము యువత మీద చాలా వరకు ఉంటుంది అనేటువంటి మాట నేను గతంలో చెప్పా. 2023లో స్టార్టింగ్లో చెప్పా, ఉన్న వాస్తవం. ఎందుకు అంటే మేము ఏదైనా జాతకం చెప్పినప్పుడమ్మా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి ఉపాసనగా మనం ఏదన్నా చెప్పినప్పుడు ఏదైనా జరిగేటుంటేనే చెప్పాలి, లేకపోతే ఊరుకుండాలి. అయితే చెప్పేదంతా మా గొప్పతనమే, నేనే చెబుతున్నాను అని ఏది అనుకోకూడదు. జాతకంలో ఉన్నది ఆయనది ఆయనకు తెలుగుతున్నాం, అంతవరకు మనం చెప్తున్నాం, విశ్లేషణ చేస్తున్నాం. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పకుండా విజయము సాధించి తీరుతారు, అసెంబ్లీలో అడుగు పెట్టి తీరుతారు. ఉన్నతమైనటువంటి పదవి అనేటువంటిది కూడా ఆయనకు ఉన్నది. అయితే ఆయన గతంలోనే ఒకటి చెప్పాడు, ఏమిటి, తప్పును ఎక్కడున్నా నేను ప్రశ్నిస్తాను. ఆయన నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి విధానములోనే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ లేరా అని నేను అనడం లేదు, కానీ కొంత భిన్నమైనటువంటి వ్యవహారంలో తనదైన శైలిలో తన మార్కు ఏదైతే ఉంటుందో అలా ప్రజలకు ఆయన పరిపూర్ణముగా ఏమాత్రము సూదిమొన మోపినంత తేడా లేకుండా ప్రజలకు చెయ్యాలి అనేటువంటి భావనతో చేయడానికే వచ్చాడు మామూలుగా.
ఏది దాచుకోవాల్సినటువంటి అవసరము అతనికి లేదు. ఒకవేళ తెలిసో తెలియకో పొరపాటు జరిగింది అని అంటే ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ప్రజలను డైరెక్ట్గా క్షమాపణ కోరుకునేటువంటి తత్వం, అంత సహృదయత గల వ్యక్తి. సరే, విమర్శించేటువంటి వాళ్ళు ఏమీ లేక ఏదో ఉన్నదాన్ని ఏదో పట్టుకొని అవినీతి అనేటువంటి మరక ఎప్పుడైతే లేదో అనటానికి ఏదో ఒకటి ఉన్నదాన్ని పట్టుకొని ఏదో అంటూ ఉంటారు. అది సహజం. అంటే సమాజంలో ఎవరి తప్పు కాదు. అంటే ఏదో ఒకటి వాళ్ళు అంటేనే కదా వాళ్ళ పార్టీలు నిలబడటానికి ఇంకొకరి పార్టీలు. అందుకని రాజకీయ విమర్శలు అనేటువంటివి, ఆ విమర్శల జోలికి మేము వెళ్ళకూడదు. జాతకం వరకు అడిగినప్పుడు జాతకం వరకు మనం ఏముందనేది చెప్పాలి. అందుకని అనేటువంటివి ఏవో అంటూ ఉంటారు. దాని గురించి అంత పెద్దగా ఇది కానక్కర్లేదు. మహామహులు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. గెలుపు ఓటములు అనేటువంటివి రాజకీయాలలో సర్వసాధారణం. స్థితప్రజ్ఞత అనేటువంటిది చాలా అవసరం రాజకీయ నాయకులకు. ఎందుకంటే పదవి ఉన్నప్పుడు ఒక రకంగాను, పదవి పోయినప్పుడు ఒక రకంగాను ఉండకూడదు. కొంతకాలం ఎదుటి వాళ్లకు ఛాన్స్ వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. కొంతకాలము వీళ్ళకి ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాము మనము అనేటువంటిదే చూస్తారు. అది సర్వసాధారణం కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా పిఠాపురం అనేటువంటి పిఠాపురం ప్రజలు ఈనాడు కుప్పం అంటే ఎవరిది, ఇంకొకటంటే ఎవరిది, ఇంకొకటంటే ఎవరిది అని ఒక నిర్దిష్టమైనటువంటిది ఒక ఇది ఉంటుంది. అక్కడ అంటే ఈయన అని అలా కనీసం అంటే ఖచ్చితంగా ఏ 2 ప్లేసుల్లో అయితే ఓడిపోయినాడో ఆయన, భవిష్యత్తులో ఖచ్చితముగా 2 ప్లేసుల్లో 2 ఆయనవే ఎప్పుడూ కూడా అనేటువంటి స్థాయిలో ఉండబోతున్నాడు, ఉంటాడు అనేది నేను జాతకపరంగా చెప్పగలుగుతాను తల్లి. అది విషయం. గురువుగారు, మనము కూటమి విషయం గురించి మాట్లాడుకుంటే 3 పార్టీలు కలిసి ఒక పార్టీని ఓడించాలనుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ ఒక 3 పార్టీలు కలిసినప్పుడు అంటే ఈ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చంద్రబాబు గారు సీఎం అన్నట్టుగా మనం అనుకుంటే, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనుకుంటే, వీళ్ళిద్దరిలో అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి? ఇద్దరి జాతకాలు చూసిన వారు మీరు, ఇద్దరు జాతకాలతో పోలిస్తే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి అనుకోవచ్చు సీఎం అయ్యేది? ఇప్పుడు మీరు అడిగిన దానికమ్మా ఇక్కడ 3 పార్టీలు కలిసి ఒక పార్టీని ఇది చెయ్యాలి అని అనుకుంటున్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఆ మాట నన్ను అడిగిన ప్రశ్నలో. అయితే తల్లి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు ఆయన గతములో దేదీప్యమానముగా ముందుకు వెళ్ళి చేసినటువంటి మహనీయుడే ఆయన. చంద్రబాబు గారిని నేను ఎప్పుడు కూడా మేము జాతక ప్రకారంగా ఒకటి, వ్యక్తిపరంగా ఒకటి, 2 చూస్తాం. ఎవరినైనా కూడా ఎవరైనా రాజకీయాలలో మంచి చెయ్యాలి, ప్రజలకు తనదైన శైలిలో ముద్ర వేసుకోవాలి అనేటువంటి భావనతోనే వస్తారు. అంతే కదమ్మా, ఎవరొచ్చినా కూడా. అయితే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారిది ఏమిటి అంటే పదవిలో ఉన్నప్పుడు ఒక రకము అని, పదవిలో లేనప్పుడు ఒక రకము అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటే కూడా ఏదో సీఎంగా ఉన్నాడు అనేటువంటి భావనే వస్తూ ఉంటుంది చూస్తే. ఆ ముఖములో ఏమాత్రము తేడా అని కానీ ఇంకోటి కానీ ఉండదు. ఆ సెక్యూరిటీ కావచ్చు, ఆయన వచ్చేటువంటి విధానము కావచ్చు, ఆయన పోకడ, ఆయన నడక, ఆయన విధానము చూసినప్పుడు అలా ఉంటుంది. కాబట్టి ఆయన ఆల్రెడీ ఒక 3 సార్లు 4 సార్లు చేసినాడు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. ఎంతోమంది సీఎంల దగ్గర ఆయన చేసినటువంటి ఇది ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా గత సీఎంలు ఎంతోమందిని చూసినారు ఆయన అసెంబ్లీలో. ఆయన వాణి ఆయన వినిపించి చేసినటువంటిది ఒక రకంగా ఆయన జాతకం మహాద్భుతముగానే ఉన్నది. అందరూ ఏమనుకుంటారు అంటే ఏదో వయసు అయిపోయింది కదా ఏముంది అనేటువంటి భావనతో అనుకుంటారు. కాదు, 2000 సంవత్సరములో ఎలా అయితే ఉన్నాడో ఆయన విజన్ 2020 అని అనుకున్న నాడు ఇవాళకి అలాగే ఉన్నాడు. ఆయన ఏమీ ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి అని ఎవరైనా మేము కోరుకుంటాం.
మామూలుగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వచ్చేటప్పటికీ ఆయన యొక్క గ్రహాలు అవి చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అమ్మ కొంచెము మొండి జాతకములాగా ఉంటుంది ఆయనది. ఓకే. అయితే సహజంగా కొంతమంది జాతకము ఇట్లా ఈ విధంగా ఉంటుంది అని విశ్లేషణ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంచెము భిన్నమైనటువంటి ఇవి చూపిస్తాయి. అంటే గ్రహాలు అవే కావచ్చు, మనము అందరము మనుషులమే, కానీ కొన్ని గ్రహాలు టఫ్ గ్రహాలు ఏమవుతాయి అంటే మిళితమైనప్పుడు నువ్వా నేనా అని వాటికి అవి గ్రహాలు అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే ఏమైనా సరే అనేటువంటి ధోరణిలో, ఒకవేళ తన మాట తనే తప్ప ఇంకొకరు చెబితే వింటారు అనేటువంటిది ఎక్కడా కూడా లేని ఇది. అదొక టైపు కాబట్టి ముందుకు వెళుతూ ఉన్నారు ఆయన. ఇక్కడ ఇద్దరిని మనము కంపారిజన్ చేసినప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే ఏ పార్టీ వస్తుంది అని కదా మీరు అడిగారు. నేను చెబుతున్నది ఏమిటి అంటే ఎక్కువ శాతము బీజేపీ అనేటువంటిది ఎప్పుడైతే అలయన్స్లో ఉందో ఇక్కడ బీజేపీ పార్టీ ఏది వచ్చినా బీజేపీ చాలా సర్వసంతోషముగా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతా. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఈసారి ఏ పార్టీ గెలిచినా గతంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీల యొక్క చేతుల్లోనే అధికారము నడిచేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క చేతులలో అధికారము లేదు, పైన నుంచి నడవాల్సినటువంటి ఇది మారుతూ ఉన్నది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడూ కూడా స్వనిర్ణయాలు తీసుకునేది. ఇప్పుడు పైనుంచి వచ్చేటువంటి నిర్ణయాలు అమలు చేయటం మాత్రమే జరుగుతుంది గాక అందువలన బీజేపీ ఎక్కువగా సంతోషించేటువంటి విధానముగా ఉండబోతున్నది ఆంధ్రప్రదేశ్లో అనేది నేను ఉన్నదిన్నట్టు చెప్పగలుగుతాను. ఓకే. అంటే బీజేపీ ఎవరితోనైతే అలయన్స్లో ఉందో వాళ్ళకి బీజేపీ చాలా సంతోషంగా బీజేపీ చేతికి పగ్గాలు పోతాయి అంటే పగ్గాలు పోతాయి అంటే బీజేపీ నడిపించినట్టుగా వీళ్ళు నడుస్తారు అనేటువంటిది ఎక్కువ శాతం జరుగుతుంది. రేపు జరగబోయేది కూడా అదే. ఓకే. అది చెప్పగలుగుతాం తల్లి. గురుగారు, ఇప్పుడు పిఠాపురం విషయానికి మనం వస్తే ఆయన పిఠాపురంలో గెలిస్తే ఆయనకి సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వచ్చి వంగ గీత గారు అక్కడ గెలిస్తే ఆమెను ఇస్తాను అన్నారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కానివ్వండి, లేకపోతే ఆయనకు సంబంధించి సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆయన జాతకం పరంగా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి జాతకంలో డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు డిప్యూటీ సీఎం హోదా అనేటువంటిది ఉంటుంది. కానీ అదే వస్తుందా, ఏదైనా కేంద్ర మంత్రి పదవి అనేటువంటిది మహోన్నతమైనటువంటిది ఇంకొకటి మోడీ గారు తన మనస్సులో ఆయన ఆలోచన వేరు విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా కొంచెము కీలకమైనటువంటిది, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. మనం ఏమనుకుంటామంటే కొంతమందిని పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అనేటువంటి ఇది లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన సినిమా చరిష్మా అనేటువంటిది మిగతా రాష్ట్రాలలో కూడా చాలా వరకు ఉన్నది. ఎన్ని మాట్లాడినా ఆయనకున్న జనాభా ఏదో భగవంతుడు కొంతమందికి అలా వరాన్ని ఇస్తాడు, అందరికీ అలా ఇవ్వడు. రాజకీయాలలో మొదటి నుంచి ఉంటూ వాళ్ళ పెద్దవాళ్ళు రాజకీయం చేసేటువంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని మెచ్చుకొని ఇప్పుడున్నటువంటి యువతకు ఆ కుటుంబ పరంగా వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా పరముగా ఆయన సినిమా హీరో కాబట్టి ఆయనకున్నటువంటి సొంతంగా సంపాదించుకున్నటువంటిది కొంత ఆయన అన్నగారు మహనీయుడు ఆయన యొక్క ఇది ఉంటుంది, లేకుండా ఉండదు కదా. అన్నగారి ఇది లేకుండా ఎక్కడా ఉండదు. అయితే ఉండినా
కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి కేవలం యువత అనేటువంటి ఇదితో అదొకటి పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి నిజానికి గెలుపు ఓటములు అనేటువంటివి సినిమాల్లో లేదు. సినిమాల్లో చూసినప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదన్నా ఫ్లాప్ అయ్యింది అంటే మిగతా సినిమాలు 2-3 తీసేటప్పటికి కొంచెం తేడా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వరుసగా 3-4 పోయినా ఆ అభిమానము కానీ ఆ నిర్మాతలు చెయ్యాలి అనేటువంటి ఉత్సుకత కానీ ఎక్కడా కానీ తగ్గలే పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్ననాడు. అంటే ఆ ప్రజానీకం అలా మెచ్చుకున్నారు, ఆయన్ను అలా ఇదైనారు. సరే, మరి ఇంత ఇది ఉన్నప్పుడు గతంలో ఎందుకు ఓడిపోయారు అంటే ఓటమికి అనేక రకాల కారణాలు ఉంటాయమ్మా. మనము గెలవనంత మాత్రాన ఇంకెందుకు పనికిరాని వాడని గెలిచిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని అనడానికి ఉండదు ఎప్పుడూ కూడా. అయితే ఓటమిలో కూడా జయాన్ని ఎతుక్కునేటువంటి తత్వం ఆయన నిలబడినాడు కదా. ఓటమిలో కూడా స్థితప్రజ్ఞతగా తానేమిటి అని నిరూపించుకోవడానికి నిలబడినటువంటి ఇది ఉన్నది. అందువలన అన్ని రాష్ట్రాలలోనూ పేరొచ్చే విధముగా ఇంకొకటి ఏదైనా చేస్తారా అనేటువంటిది కూడా ఉన్నది ఆలోచన. అయితే గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఏపీకి ఆయన ప్రధానముగా చేస్తూ ఇంకేదైనా చేస్తారా అనేటువంటిది అయితే ఉంటుంది. కీలకమైనటువంటివి ఏవో ఆయన నిర్ణయాలుగా ఉంటాయి అనేది అయితే తెలుస్తూ ఉన్నది. తన ముద్ర అనేటువంటిది ఉండటానికి కావాల్సినటువంటి ఇది ఆయన చేసుకుంటారు. ఆయనను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళను, ఆయన మీద నమ్మకము పెట్టుకున్న వాళ్ళను ఆయన ఎప్పుడూ కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన్ను మోసం చేసినారేమో కానీ ఆయనను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికీ కూడా ఆయన ఎప్పుడు మోసం చేసింది లేదు అనేదైతే నేను చెప్తా. మోసం చెయ్యలేడు అని. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు బలంగా అక్కడే ఉన్నాడు. మేము జాతకాన్ని బట్టి చెప్తాము కదా. చంద్రుడు కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు ఎంత బలంగా ఆయన మనసులో కోరుకొని నేను ఇది అయ్యి తీరాలి, ఇది చేసి తీరాలి అని అనుకుంటాడో అది చేసి తీరుతాడు. ఆ మనోనిబ్బరము, మనో సంకల్పము అదంతా కూడా ఆయనకు బాగా ఉంది. చంద్రుడి యొక్క అనుగ్రహం. ఏదైనా ఎవరినైనా చంద్రుడు చల్లని చూపు చూసేటువంటి ఇదే కాబట్టి, అందరికీ వెలుగును ప్రసాదించేటువంటి వాడు కాబట్టి ఆయన కూడా అందరినీ చల్లగా చూడాలి, అందరూ బాగుండాలి అనుకునేటువంటిది కోరుకునేటువంటి వ్యక్తిగానే భావించాలి. ఎందుకు? ఆయన లగ్నములో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూసి. అందువలనే గురుభక్తి, దైవభక్తి ఎక్కువ, ప్లస్ మనస్సు. ఆయన మనస్సు ఏం చెబితే అదే చేస్తాడు. ఎవరో చెప్తే చేస్తాడు అనేటువంటిది కాదు. ఒకరు చెబితే వినడు. కోపం ఉంటుంది, ఆవేశము ఉంటుంది. ఎంత స్వచ్ఛత ఉంటుందో తనకు అంత కోపం ఉంటుంది. కర్కాటక లగ్నాధిపతి. ఎవరికైనా ఆపద వచ్చింది అంటే ముందుంటాడు. అడగకపోయినా దాన్ని అర్థం చేసుకొని, మనస్సుతో అర్థం చేసుకొని సహకారము చేసేటువంటి వ్యక్తి అతను. ఎవరినైనా ఏదైనా చూసినా తన దగ్గర ఉన్నా లేకపోయినా అయ్యో పాపం అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. మాట ఇచ్చినాడు అంటే మాట తప్పే మనిషి కాదు. తను సర్వము సహా కోల్పోయినా ఆ మాట ఇస్తాను అంటే మాటకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తే కానీ కర్కాటక లగ్నంలో ఉండేటువంటి దానివల్ల, లగ్నంలో పుట్టిన దానివల్ల. ఇది ఒక రకంగా ఆంజనేయ స్వామి కర్కాటక లగ్నములో పుట్టటము, రాములవారు కర్కాటక లగ్నములో పుట్టటము, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఇదిలోనే పుట్టటము ఒక ఇది ఉంటుంది. అంటే మనము దేవతలతో పోలుస్తున్నాము అని కాదు ఇక్కడ. ఆ లగ్నములో పుట్టిన వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈరోజు చాలామంది యువత కావచ్చు, ప్రజానీకము కావచ్చు, మాకు పవన్ కళ్యాణే దేవుడు అని అంటున్నారు. ఎందుకు అంటే అగో అలా ఆ లగ్నం పరిస్థితి, ఆ లగ్నంలో పుట్టినందుకు గాను అలా అతను నడవడిక కూడా అట్లాగే ఉంటుంది. ఒకరు నేర్పిస్తే నేర్చుకునేటువంటి వ్యక్తి కాదు అతను. స్వతహాగా బై బర్త్ అతనికి వచ్చింది. అంటే దైవ సంకల్పము అనేటువంటిది అక్కడ ఉన్నది, ఆయనకు పనిచేస్తుంది అని దాని అర్థం. అందువలన మంచి ఉన్నతమైనటువంటి పదవి అయితే తప్పకుండా తీసుకుంటాడు, వస్తుంది. ఆయనకు
ఇస్తారు. తీసుకోవడము, ఆయన తీసుకుంటాడు అనటము కంటే వీళ్ళు ఆ గౌరవమైనటువంటి సముచితమైనటువంటి ఒక పదవి అనేటువంటిది ఇస్తారు. ఇంకా గొప్ప పదవే ఉంటుంది. ఈక్వల్గా సీఎం స్థాయికి ఈక్వల్గా ఉండేదే ఇవ్వవచ్చును. మామూలుగా డిప్యూటీ సీఎం అని మనం అంటున్నాం. ఇంకొక పదం ఏదో కొత్తది పుట్టవచ్చును అని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, కొత్త పదవి ఉండి దానికంటే అంటే మరి ఏమి రాజకీయాలు ఏదైనా సృష్టింపబడాలి కానీ ఎప్పుడు పాతవే అని కాదు కదా. రాజ్యాంగంలో ఉంటాయి, వెతుకుతారు, చూస్తారు. డిప్యూటీ సీఎం అనేటువంటి స్థాయి కంటే కూడా ఇంకొక ఉన్నతమైనటువంటి పదవే ఉంటుంది. దానికంటే ఇంకా సీఎం స్థాయికి ఈక్వల్గా ఉండేది ఏదో ఉంటుందని నేను భావిస్తాను. అది ఉంటుందమ్మా. గురుగారు, మరి ఇప్పుడు ఒక 3 పార్టీలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా గొడవలు అనేటివి జరుగుతాయి. ఆల్రెడీ అన్నీ సద్దుమంగా అయిపోయాయని అనుకుంటాం. కానీ అన్నీ నార్మల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్లలో కూటమి గెలిస్తే చాలామంది ఏమంటుందంటే వాళ్ళది వాళ్ళు గొడవ పడి వాళ్ళది వాళ్ళే విడిపోతారు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కలిసి ఒక్క దగ్గర ఉంటే సఖ్యతగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? మరి అమ్మ, ఎప్పుడైనా ఇవి ముగ్గురు మనం ఊహాజనితమైనటువంటి ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయంటే కలిసిన పార్టీలు ఏవో మనకు తెలుసు. ఆ కలిసిన అధినేతల యొక్క జాతకాలు మనకు తెలుసు. మాకు ఇంకొకటి అధినేతగా కలవలేదు అక్కడ, మనం గమనించాల్సిండేది ఒకటి. పార్టీ పరంగా కలిసాయి. పార్టీకి ఉండేటువంటి గ్రహస్థితులు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మేము మన్నం చేస్తాం. అలా చేసుకున్నప్పుడు 3 పోట్లాడితే విడిపోతారు అనటము, చేయటము ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు. ఒక విధంగా విడిపోవచ్చు, విడిపోకపోవచ్చు. విడిపోతే అని అంటే విడిపోయేదానికి అవకాశము లేదు. మేము చెప్పినప్పుడు అనుకునేటువంటి వాళ్ళు ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు 2 భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటున్నారు అంటే కూడా 2 కోపిష్టి మనుషులు ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారబ్బా అని అనుకుంటాము. కనుక వాళ్ళిద్దరు విడిపోతారు, ఎక్కువ కాలం ఉండరు అని. విడిపోవాలా అని వాళ్ళ అభిమతం కాదు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అలా అంటున్నాము అని అనుకుంటారు. కానీ వాళ్ళు కలవటం ఎందుకోసం కలిశారు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. కలవటము ఎందుకోసం కలిశారు, అసలు కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి ఆ ఆకాంక్ష నెరవేరకుండానే ఎలా విడిపోతారని మనం అనుకుంటాం. మనము ఎప్పుడు ప్రశ్నలోనే సమాధానం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా, అది గమనించాలి. ఒకవేళ విడిపోతే ఒకవేళ అని వాళ్ళు ఏ అవసరము కాంక్షించి కలిశారు, ఎన్నికల ముందు వరకు కలుస్తారో లేదో వాళ్ళు కలవరు, నిమిషానికి ఓ మాట మాట్లాడుతుంటారు. ఒకరు ఆవేశపూరితమైనటువంటి వ్యక్తులు, ఒకరు దూరం ఆలోచన ఉండేటువంటి వ్యక్తులు. ఆవేశము, ఆలోచన ప్లస్ ఆచరణ 3 కలిగినటువంటి వ్యక్తులు కదా పైన ఉండేది అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తారు కదమ్మా. అన్నీ చూసినారు, ఇక్కడ కలిసినారు అని అంటేనే ఒకరికి వ్యతిరేకము చెప్పాల్సిన పని లేదు, అనాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత చెప్పకపోయినా రాజు పెద్ద భార్య చాలా మంచిది అంటే ఇంకొకరు కాదు అని చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా. అందువల్ల మాట వ్యతిరేకించలేదు కదా నువ్వు అనేటువంటి భావన తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అయితే ఇక్కడ కలిసాము కదా అనాల్సిన అవసరం ఏముంది? కలిసి ఉన్నామంటే మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు, వ్యతిరేకులతో కలిసినప్పుడు ఎదుటి వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నట్టే కదా అని వాళ్ళ భావన. ఇది ద్వంద్వ వైఖరిగా ఉంటుంది సహజముగా చూసేవాళ్లకు. కానీ వాళ్ళ ఆలోచన ఇంకోటి తిట్టాల్సిన పనే ఉంది. నీతో కలిసినప్పుడు మీకు కావాల్సిన సహకారం మీరు చేస్తున్నాము, మీరు వెళ్ళండి అని, ముందుకు వెళ్ళండి అని అన్నారు, వెళుతున్నారు, జరుగుతున్నది. విడిపోతుంది చేస్తుంది అని అనటానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలిచినా బీజేపీనే సంబరాలు చేసుకునేటువంటి విధానంలో ఉన్నప్పుడు ఇంకా 3 పార్టీలు విడిపోతాయని ఎలా చెప్తాము? అంటే ఎలా చెప్పగలుగుతాం అట్లా? మాట పెంచుకోవడానికి ఇదేం చిన్నపిల్లల వ్యవహారం కాదు కదా, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. అంటే ఒక విధంగా ఇది
ఒక మాట ఏదో మనిషి అలా ఏమీ ఉండదమ్మా. అనుకోవచ్చు, ప్రజలు అటు అనుకుంటారు ఇటు అనుకునే వాళ్ళు ఉంటారు, తెలియక అనేక రకాలుగా విమర్శలు చేసుకోవచ్చు. విమర్శ చేసుకోవడానికి ఎట్లయినా చేసుకోవచ్చు, కానీ యథార్థం ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే దొరకాలి కదా పాయింట్. విమర్శలు ఎన్ని చేసినా అసలు నిజం అనేటువంటిది ఏమిటి అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. అందువలన వాళ్ళు ఏదో కూటమికి ఇబ్బంది వచ్చింది, ఏదో కలవరు, విడిపోతారు అనేటువంటి మాట ఉంటుందని నేను అనుకోను, ఉండదు కూడా. అలా ఏమీ ఉండదమ్మా. అనుకూలంగానే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించేంత వరకు వాళ్ళు కలిసే ఉంటారు అనేటువంటిది నా భావన. అదే చెప్పగలుగుతారు. గురువుగారు, మరి ఇప్పుడు అంటే సీట్ల పరంగా మీరు చెప్పరు అని తెలుసు. ఓవరాల్గా మనం చూసుకుంటే సీట్ల విషయం పక్కకు పెడితే వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలిచే అవకాశాలు అని సర్వేల పరంగా మనకు తెలిసిన విషయం అనుకోవచ్చు. అంటే మీరు చూసినంత మట్టుకి మీకు తెలిసిన దాని పరంగా మీ జాతకాలు చూసిన దాన్ని బట్టి చెప్పండి. అంటే వైఎస్ఆర్సీపీలో తక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయా గెలిచేది? అంటే అమ్మా, నేనేమంటానంటే తల్లి, మీరు మమ్మల్ని జాతక ప్రకారముగా అడిగినప్పుడు ఎవరెవరు ఏమిటి అనేది మేము చెప్తాం, అది మా పని. ఎన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లే వస్తాయి, ఇగో ఇంత మెజారిటీతో వస్తాడు చేస్తాడు అని మేము మాట్లాడరాదు. నేను మాట్లాడరాదు. ఎందుకు మాట్లాడరాదు నేను అంటే నా పని అది కాదు. నేనేం దగ్గరుండి ఎంతమందితోనూ ఓట్లు ఇచ్చి వీళ్ళతో ఓట్లు వేయించాను కాబట్టి వీళ్ళకి ఇన్ని ఓట్లు వస్తాయి, అవతలివాడు ఇన్ని ఓట్లతో ఓడిపోతాడు అని నేను చెప్పొచ్చు. అది నా పని కాదు కదా. నా పని ఏమిటి? జాతకము వరకు నెగ్గుతాడా నెగ్గలేడా, ఒకవేళ నెగ్గితే ఎవరు నెగ్గుతారు ఇంతవరకు చెప్తాం. ఎన్ని ఓట్లతో నెగ్గుతారు ఎన్ని ఓట్లతో నెగ్గరు అనేటువంటిది మేము దగ్గరుండి నువ్వు ఏదో వేలు పెట్టి ఓటు ఇచ్చినట్టుగా మనం చెప్పడం అనేటువంటిది అది హాస్యాస్పదము, అది అతిశయోక్తి అంటారు దాన్ని. అది నా పని కాదు కదా, నేను చెప్పకూడదు కదా అట్లా. ఇంత మెజారిటీతో వస్తాడు, ఇదిగో ఈ మెజారిటీ వస్తుంది, ఆమె ఒకటి వచ్చిన మెజారిటీనే. రాజ్యాంగంలో ఏం చెప్పినారు? ఒక్కటి ఎక్కువ గెలిచినా గెలిచినట్టే అన్నాడు. ఆ ఒకడు నాకెందుకు ఓటు వేయలేదని ఓడిపోయిన వాడు ఆలోచన చేయాలి. ఆ ఒక్కడిని నేను తిప్పుకొని ఉంటే గెలిచేవాడిని కదా అని. అంతే కదమ్మా. రాజ్యాంగంలో అట్లా జరిగిన ఉన్నాయి కనుక వాటి గురించి నేను ప్రస్తావించను ఎప్పుడు కూడా. ఎవరు ఎన్ని సీట్లలో వస్తారు, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వచ్చినా దాంట్లో కొంతమంది గెలిచేవాళ్ళు ఉంటారు, దీంట్లోనూ గెలిచేవాళ్ళు ఉంటారు. గెలవాలి అనేటువంటి తాపత్రయముతోనే ఎవరైనా పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతివాడు కూడా. గతంలో మహానుభావుడు ఎన్టీ రామారావు కూడా మొదటిసారి వచ్చినాడు, రెండోసారి గెలవాలనే కదా పోటీ చేసినాడు, ఓడిపోయినాడు. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఎవరిని మనం తప్పుపట్టడానికి ఉన్నది? ఎంతో వాళ్ళ శరీరాలను ఊనము చేసుకుని ఎన్నో త్యాగాలు చేస్తే ఎన్నో వచ్చినాయి మనకు. అవన్నీ కూడా మనం ఆలోచన చెయ్యాలి. అయితే నేనేమంటానంటే అమ్మా, అవకాశము వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని ప్రజలు మళ్ళీ మాకు ఈయనే కావాలి అనుకునేట్టుగా మనం నడుచుకుంటే మనం ఇంటింటికి పోయి ప్రచారానికి పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో పండుకున్న ఆయనే కావాలని చేసే రోజులు రావాలి. అలా అభివృద్ధి చెయ్యాలి. ఎప్పుడు కూడా అవినీతి రహిత సమాజాన్ని సృష్టిస్తాము, పేదవాడికి ప్రతివాడికి ఇల్లు ఇస్తాము, ప్రతివాడికి ఇది చేస్తాము అని అంటున్నారే కానీ చేసినటువంటి దాఖలాలు తక్కువ ఉంటాయి. సరే, ఎంత చేసినా అజాత శత్రువు అనేటువంటి వాడు ఉండడు. ఎందుకు? ఎక్కడో ఒక చోట వ్యతిరేకత అనేది ఉంటుంది. చేసేది వాళ్ళు ఎంతవరకు చేయాలనో అంతవరకు చేస్తారు. అయితే ఎక్కడో కొంతమంది ఎవరికి నమ్మిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు కదమ్మా. సమాజంలో మనం ఎంత మంచి చేసినా ఎదుటి వాళ్ళు వేరే వాళ్లకు ప్రజలు కదా, ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని ఈసారి ఇటు చూద్దాం ఈసారి అటు చూద్దాం అని మారినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. మనల్ని విశ్లేషిస్తున్నారు అంటే కూడా మనల్ని విశ్లేషించిన వాళ్ళని కూడా మనం గౌరవించాల్సిందే. వాళ్ళకు నచ్చలేదు, తప్పు లేదు కాబట్టి ఒక కామెంట్ పెడతారు, నీది పద్ధతి కాదు అని. ఆ పెట్టినప్పుడు మనం దాన్ని సహృదయతో తీసుకోవాలి. మనం ఎక్కడ తప్పు చెప్పాం, ఈ వ్యక్తికి ఎందుకు నచ్చలేదు మనం అనేది ఆలోచన చేసుకోవాలి.
రెండు విషయాలు తీసుకోవాలి. రెండు తీసుకోవాలి కదమ్మా. మాలాంటి వాళ్ళు మేము చెబుతాం. ఇప్పుడు చెప్పినప్పుడు మీది పద్ధతి కాదండి, మీరు ఇట్లా చెప్పకూడదండి అని ఎవరో పెడతారు, వాళ్ళకి నచ్చలేదు పెడతారు. ఓహో ఎక్కడ పద్ధతి కాదు, నేను ఎక్కడ తప్పు చెప్పాను అని నన్ను నేను విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంతమంది 100 మంది మెచ్చుకున్నప్పుడు ఈ ఒకడు ఏముందిలే అంటే అన్నాళ్లే అని అనుకోకూడదు కదా. ఆ ఒకడికి ఎందుకు నచ్చలేదు, ఎదుటి వాళ్ళు నచ్చుంటారు, వాళ్ళు నచ్చలేదు, ఓహో ఇతను ఎదుటి వాళ్ళకు నచ్చినాడు, మనం అతన్ని కూడా మన వైపు ఎలా తిప్పుకోగలం, ఈ ఒక్కడు కూడా మనల్ని అనకుండా ఉండాలి కదా అనేటువంటి భావనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇది నేను వాటికి మనం చెప్పకూడదమ్మా. జాతక ప్రకారముగా అయితే అందరిది బాగుంది కాబట్టి అందరూ కూడా పోటాపోటీగా అనేటువంటిది ఇప్పుడు నిర్ణయించినారు. గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల యొక్క ఇదిలో ఉంటుంది. ఎవరు ఓడిపోయినా మళ్ళీ గెలవాలి, వీళ్ళని నేను ఎందుకు ఓడిపోయినాను అని విశ్లేషణ చేసుకునేటువంటి తత్వం ఒకటి ఉంది, చేసుకుంటున్నారు. గెలిచిన వాళ్ళు గెలిచినాము కదా అనేటువంటి దీంతో విజృంభణ చేసి అటు చేయకుండా జాగ్రత్తగా సమన్వయం చేసుకొని రాబోయే రోజులలో ఇంకా ప్రజలకు మంచి మనం ఏం చేయగలము అనేటువంటి దిశగా కనుక ముందుకు వెళితే చాలా బాగుంటుంది ఎవరైనా కూడా అని మనం అనుకోవడంలో అది తల్లి అంతే ఏం లేదు. గురువుగారు ఇప్పుడు అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, వేణుస్వామి గారు చాలా విషయాలలో ఆయన ఆస్ట్రాలజీ పరంగా చెప్తూ ఉంటారు జాతకాల రీత్యా. అంటే జనాలలో ఏమని అయిపోతుందంటే ఒకసారి చెప్పింది నాగచైతన్య సమంత విషయం ఒకప్పుడు చెప్పారు, అది నిజమయ్యేసరికంటే ఆయన చెప్పింది అలా నిజం అవుతుంది అని చెప్పేసి అందరూ వినడం జరిగింది. ఒక్కొక్కసారి చెప్పినది కూడా వాళ్ళు కూడా ఊహించి చెప్తారు కాబట్టి చెప్పినట్టు తప్పు ఉండొచ్చు అని ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకు సీఎం అయితే బాగుండు, నాకు ఆయన అంటే చాలా పిచ్చి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇలా తప్పుడుగా ప్రచారం చేయడం, అంటే ఒక ఛానల్లో ఇంకోటి చెప్తారు, ఇంకో ఛానల్లో ఇంకోటి చెప్పడం, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అంటే ఇలా నమ్మడం వల్ల జనాలలో మొత్తం బ్యాడ్గా వెళ్తుంది. దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అమ్మ, జనరల్గా మాలాంటి వాళ్ళము ఎలా ఉండాలి అనేటువంటి దానికి నాకు ఒక నిర్దిష్టమైనటువంటి ఇది ఉన్నది. ఒకటి వ్యక్తిగతం అంటే అమ్మ, ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళది, అందరూ మహనీయులే, అందరూ విద్వాంసులే, అందరూ జ్యోతిష్యులే, ఎవరిని మనం తప్పుపట్టడానికి లేదు. అయితే సహజముగా ఏముంది అంటే నా భావన ఏముంటుందంటే అమ్మ, మనం ఒకటి జాతకము చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఒకరి గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళల్లోనూ గొప్పతనము ఉంటుంది, ఎంతో కొంత చిన్న ఇబ్బందికరమైనటువంటివి ఉంటాయి. కానీ మేము మామూలుగా లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా కూడా సుఖంగా ఉండాలి, బాగుండాలి అని కాంక్షించే వాళ్ళల్లో బ్రాహ్మణో మమ దేవత అన్నాడు. అంటే మా యొక్క దేవుడు, నా యొక్క దేవుడు. దేవుడు అంటే ఏమి, మనం గొప్పవాళ్ళము అని కాదు, ఏదో పూజింపబడేటువంటి వ్యక్తి. ఎందుకు పూజింపబడేటువంటి వ్యక్తి? మేము ఉండాల్సినటువంటి పద్ధతుల్లో మేము ఉంటే పూజిస్తారు. పూజించడం అంటే ఏంటి? రోజు ఏదో పూలతో సత్కారం చేస్తారు, అగరబత్తీలు తిప్పి హారతులు ఇస్తారు అని కాదు, మన మాట పాటిస్తారు. మనం చెప్పిన దానికి గురువుగారు చెప్పారు మేలు జరుగుతుంది అనేటువంటి ఆశయంతో ముందుకు వెళతారు. అలా ఆశయంతో ఉండటానికి గల కారణం ఏమిటంటే మన నడవడిక, మనం ఉండేటువంటి విధానం. ఏదైనా కానీ ఎక్కువ శాతము ఎవరు మనం ఒక వివాహము జరిగింది అనుకోండి, ఆ వివాహము జరగంగానే ఎక్కడెక్కడి వాళ్ళు దంపతులుగా వెళ్ళి ఆశీర్వచనం చేస్తారు. ఎందుకు అంతమంది దంపతులు వెళ్ళి ఆశీర్వచనం చేస్తారు అంటే, ఆల్రెడీ దంపతులు అయినటువంటి వాళ్ళు ఈ కొత్త దంపతులను ఆశీర్వదించటంలో వీళ్ళు కూడా కలకాలము చల్లగా ఉండాలి అనేటువంటి భావనతో మనం దీవిస్తాం. అయినా కొంతమంది వాళ్లకు ఉండేటువంటి ఇబ్బందుల వల్లనో ఏ కారణాల చేతనో కొంతమంది ఏదో విడిపోవచ్చును. అది కొంచెము బాధాకరమైనటువంటి విషయమే నిజానికి. అయితే మనము ముందే వీళ్ళు విడిపోతారు, వీళ్ళు ఇలా అయిపోతారు, అలా అయిపోతారు అని మనం ముందు మొట్టమొదట్లోనే శుభమా అని మనము లేవంగానే మనం ఏమనుకుంటాము, ఒక మంచిది ఉన్నతమైనటువంటిది శుభవార్త కలిగినటువంటిది ఏదైనా చూసినా విన్నా ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది అని.
మనం మొదలు పెట్టడమే వీళ్ళు విడిపోతారు వాళ్ళు విడిపోతారు అని చెప్పటము అనేటువంటిది ఎన్ని మాట్లాడినా కొంచెం ఇబ్బందికరమే. అది 100 సార్లు మనము వాళ్ళ గురించి మళ్ళీ పదే 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 చెప్పటము అనేటువంటిది తప్పే. నేను తప్పుగా భావిస్తా, నేనైతే చెప్పను. ఇంకొకరిది నేను మాట్లాడను. ఎందుకంటే అమ్మ నేను చెప్పరాదు. ఎవరి జాతకము వాళ్లకు చెప్పాలి. ఉన్నతత్వం ఉంటే ఇతను మహనీయుడు, బాగున్నాడబ్బా, మంచి చేసినాడు అని మాట్లాడవచ్చును. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వచ్చేటప్పటికీ మనము 4 గోడల మధ్య వాళ్లకు మాత్రమే చెప్పి ఈ ఇబ్బందులు మీకున్నాయి అని చేయవచ్చును. రెండవది అమ్మ, మనం ఏదైనా నా వరకు నేను ఎవరైనా నా దగ్గరికి వచ్చి పూజ చేయిస్తే నా దగ్గరికి వచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. చేసిన వాడిని నేను చేసినాను. ఎక్కడే కానీ నేను ఫేస్బుక్లో కానీ వెనకాల డిస్ప్లేలో వాళ్ళ ఫోటోలు పెట్టి కానీ నేను చేయను. ఎందుకంటే నా ప్రతిభ చూసి నేను చేసిన పనికి ఇంకొక వ్యక్తి ఆయన చేస్తాడు చూడు బాగుంటుంది నువ్వు పో చేయించుకోపో అని చెబితే మన దగ్గరికి వస్తే మనకు గౌరవం. ఎవరో విఐపి ఫోటోలు చూసి వీళ్ళందరూ పోయినారు కాబట్టి మనం కూడా పోదాము అని ఆశించి వచ్చేటువంటి విధానం, అంటే వాళ్ళను చూపించి మనము అంటే అది ఏదో మనం ఏదో చూపించి ఏదో ఎర వేసినట్టుగా ఉంటుందని నా భావన. అలా చేయటం అనేటువంటిది ముఖ్యంగా నా వరకు నేను అది అంతగా ఇదిగా పెట్టుకోను. కాబట్టి నా వరకు నేను చెప్పగలుగుతాను. ఎవరెవరి జీవితాలు ఏమిటి అంటే, ఎవరినైనా మనము నలుగురిని మనము బజార్లోకి పెట్టడం అనేటువంటిది మనకేం అధికారం ఉంది? వాస్తవంగా ఎంత నాకు పాండిత్యము తెలిసినా, ఎంత నేను జాతక ప్రకారంగా తెలిసిన వాడిని అయినా ఫలానా వాళ్ళ జీవితం ఇలా అని నేను బయటికి అంటున్నాను అంటే నాకేం అధికారం ఉంది? సరే, అడిగిన వాళ్ళు ఉత్సుకతతో అడగొచ్చు ఒక కారణము చేత. అడిగినంత మాత్రాన నేను ఏదో ఇంకోరి గురించి ఇలా అలా అని చెప్పటము న్యాయం కాదు కదమ్మా. అందుకని ఎవరికి వాళ్ళు ఒక లైన్ అనేది ఉంటుంది జీవితంలో. ఆ లైను దాటకుండా మేము ఉంటే మమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ఎవరైనా ప్రజలే ఆదరించాలమ్మా. రాజకీయ నాయకులనైనా, సినిమా వాళ్ళనైనా, వ్యాపారస్తులనైనా, మాలాంటి పండితులను అయినా ప్రజలు ఆదరించేంత వరకే. ప్రజలలో తేడా వచ్చింది అంటే ఎవరైనా తల వంచాల్సిందే. అది తప్పు కదమ్మా, ఏమవసరం తల్లి. అందుకని ఏదైనా మనము విమర్శలలో కూడా సద్విమర్శలు ఉంటే కూడా చాలా సున్నితముగా, నబ్రుయాత్ సత్యం అప్రియం అన్నాడు. సత్యము అప్రియము అనేటువంటిది అన్నప్పుడు అతనికి ప్రియముగా ఎలా చెప్పాలో అతనికి మాత్రమే చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. దేశమంతా వీళ్ళ గురించి చాటి అందరూ ఇష్టపడే వాళ్ళే కావచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమైనా అంటాం, ఏమైనా చేస్తాం అనేటువంటి మాటలు ఏవో ఉన్నాయి. వ్యక్తిగతంగా ఉంటే మేమేమీ మాట్లాడము, కానీ రాజకీయ పరంగా రాజకీయాలలో ఉన్నప్పుడు మేము ఏమైనా అంటామంటే, ఏమైనా అంటాము అంటే రాజకీయ పరంగా ఏదైనా తప్పు చేస్తే అనవచ్చును. కానీ వ్యక్తిత్వపరముగా ఏదైనా పర్సనల్ విషయము ఉంటే నీకు నచ్చకపోతే వదిలేయి, అంతే. ఇంకా నచ్చకపోతే వదిలేయడం మంచిది. అంతేగాని ఏదో అవన్నీ తీసుకొచ్చి చిందరబందర చేసి అందరి జీవితాల్లోనూ లొసుగులు అనేటువంటివి ఉంటాయమ్మా. ఎవరి జాతకం ఇప్పుడు నిత్యము పూజ పొద్దున్నుంచి సాయంకాలం వరకు నిరంతరము దేవాలయంలో దేవుణ్ణే నమ్ముకొని అర్చకత్వము చేసి పూజ చేసేటువంటి పూజారికి సమస్యలు లేవా? అందరికీ ఉంటాయి. కోటీశ్వరుడై ఉన్నాడా పూజారి? లేవు కదా. కోటీశ్వరుడైతే అక్కడ ఎందుకు ఉంటాడు? అయితే కోటీశ్వరులు అయితే పూజ చేసుకోవడం తప్ప దేవుడికి? తప్పు కాదు. కానీ సమస్యలు అనేటువంటివి, కర్మ ఫలితాలు అనేటువంటివి అవి వాళ్ళు చేసుకున్న పాపపుణ్య కర్మలను బట్టి వస్తాయి. కానీ ఎప్పుడూ కూడా అన్నిటినీ మనమే నిర్దిష్టంగా ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పడానికి ఉండదు. కొంతవరకు మనం చేయొచ్చమ్మా. అందుకని ఎవరైనా మాలాంటి వాళ్ళము అందరూ బాగుండాలి అనేటువంటిది కోరుకోవాలి. కానీ వీళ్లకు ఇది కాదు జీవితంలో, వాళ్ళు ఇంతే, వాళ్ళు ఇలా అవుతారు వీళ్ళు ఇలా అవుతారు అనేటువంటిది చెప్పటం అనేటువంటిది ఎవరు చెప్పినా అది కొంచెం అంత సముచితమైనటువంటిదిగా ఉండదు అనేటువంటి నా భావన. అందరూ మెచ్చేదేదో చెప్పాలి, కానీ దీన్ని కూడా కొంతమంది మెచ్చొచ్చు.
వాళ్ళ మీద వ్యతిరేకులు ఉండేటువంటి వాళ్ళు అబ్బా కరెక్ట్గా చెప్పిన అనొచ్చు, కానీ ఒకరు విడిపోతే సంతోషం ఏముందమ్మా, ఆనందం ఏముంది? కలిస్తే ఆనందం. కానీ పాకిస్తాను ఇండియా రెండు సయోధ్యగా ఉంటే ఆనందించాలి. పోట్లాడుకుంటున్నారు, యుద్ధం జరుగుతుంది, యుద్ధం వచ్చేస్తుంది అంటే దాంట్లో పెద్ద ఆనందం ఏముంటుంది? బాధే కదా. ఎంతో కొంతమంది ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు ఇద్దరు ఇదవుతారు కదా. ఆ ప్రాణాలు ఎవరివి? ఆ ఇబ్బందులు ఎవరివి? వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళ మీద ఇలా అని మనం అన్నప్పుడు వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళ మనసులను గాయపరిచే అధికారం మనకి ఎక్కడిది? ఇప్పుడు ఒకడు విశ్లేషించినా ఆ ఒక్కడు ఎందుకు మనల్ని విశ్లేషించినాడని మనం ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఏమే వాళ్ళని అభిమానించేటప్పుడు వాళ్ళ అభిమానులను గాయపరిచే అధికారం మనకి ఎక్కడిది? కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ బాగుండని ఆయన కూడా ఏదో ఒకరోజు తెలుసుకొని సరేలే అని సమన్వయం చేసుకుంటారు అనే ఆలోచన చేద్దాం. ఎవరు ఆయన కూడా కావాలని ఏదో విశ్లేషణ చేసినారని అనడానికి లేదు, కానీ అడిగితే కదా చెప్పారు. ఒకరు అడిగితే చెప్తారు ఎవరైనా కూడా, అమ్మ అంతే, ఏం లేదు, సహజం అడగటం అనేది. గురుగారు చివరగా ఇప్పుడు ఏపీ ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ ఇంకో 2 రోజులలో మనకు తెలిసిపోతుంది. June 4th మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అంటే లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు అసెంబ్లీ కన్నుల విందుగా ఉంటుంది అని అన్నారు. మరి ఇప్పుడు కూడా ఏమనబోతున్నారంటే ఈసారి ఏపీ అసెంబ్లీలో కన్నుల విందుగా ఉండబోతుందా జనాలకి? ఖచ్చితంగా అమ్మ, ఈసారి ఏపీ అసెంబ్లీలో నేను చెప్తున్నాను కదా, సహజముగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అడుగు పెట్టినప్పుడు విపరీతమైనటువంటి అసెంబ్లీ నడుస్తుంది అన్నప్పుడే ఈసారి టీవీలకు మీరు చూడండి, మీరే చూసుకోండి, ఆ టీవీల్లో ఈసారి ఆ ఇది ఎట్లా పెరుగుతుంది, ఏదో రేటింగ్ ఏదో అంటుంటారు కదా, అసెంబ్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది, దీంట్లో అందరూ ఉంటున్నారు అనేటువంటి తెలిసేటప్పటికీ ఆ రేటింగ్ చూడండి, మీకే తెలుస్తుంది. గతంలో ఎన్నడూ చూడండి రేటింగ్ రాకపోతే నన్ను అడగండి, ఇంకేమి అలా ఉంటుంది. ఎందుకంటే అది చూడాలి అని చాలామంది యువతకు, చాలామంది మనుషులకు, ఆయన్ను అభిమానించేటువంటి వాళ్లకు, చిరంజీవి అభిమానులకు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క వ్యక్తిని విమర్శించడు చూడండి. అందరి యాక్టర్లను ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు వాళ్ళకేం ఉండవమ్మా, అభిమానులు ఊరికే మా హీరో మా హీరో మా హీరో మా హీరో, వాళ్ళు కూడా ఏదో అనుకుంటుంటారు, అంతేగాని ఎవరు అట్లా అనుకోవాలని కాదు. కానీ అందరి అభిమానులు కూడా, అందరి హీరోల అభిమానులు ఉత్సుకతతో చూస్తారు. అసలు మీరు చూడండి, మీరు టీవీలకు ఈసారి రేటింగ్ మీరు ఊహించని రేటింగ్ వస్తుందో రాదో మీరే గమనిస్తారు కదా. అసలు అంత దూరం ఎందుకు, రేపు 4వ తారీఖు ఎలక్షన్ తేలే రోజు ఎట్లుంటుంది, అసెంబ్లీ నిర్ణయం అన్ననాడు టీవీల రేటింగ్ ఎట్లా ఉంటుంది, ఇంకా ప్రమాణ స్వీకారం అన్ననాడు టీవీ రేటింగ్లు ఎలా ఉన్నాయనేది మీరే చెప్తారు. మళ్ళీ మనమే కూర్చొని విశ్లేషణ చేస్తాము. తప్పకుండా మహాద్భుతముగా ఉండబోతున్నది అనేది నేను చెప్పగలుగుతామా. నేను మొదట 2023లోనే చెప్పినాను, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, ఆయన వ్యక్తిత్వం వేరమ్మ. ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయన వ్యక్తిత్వానికి దాసోహం అనాలి అందరూ కూడా. ఆయన స్థానం కాదు, ఆయన కూర్చుంటే ఆ స్థానానికి విలువ వస్తుంది, ఆయనకు విలువ రావటం కాదు. నాకేం వ్యక్తిగతంగా ఎవరి మీద పరిచయాలు నాకేం లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్ గారన్నా, అందరన్నా గౌరవం. ఎందుకంటే ఎంతో ఇది లేకపోతే ఆ స్థాయికి రారు కదమ్మా మనుషులు. ఆ స్థాయికి వచ్చినారు అంటే వాళ్ళలో ఎంతో విలువ ఉంటేనే వస్తారు ఎప్పుడు కూడా. అందుకని గెలుపు ఓటములు అనేటువంటివి మనుషులను ఎప్పుడు కూడా ఇది చేసేటువంటిది కాదమ్మా. ఈసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది మహాద్భుతముగా ఉంటుంది. ఒక సుదర్శన చక్రము వలె ఒక చక్రము తిరగబోతున్నది. ఆ చక్రానికి ఎంత పవర్ ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఏపీ ఎన్నికలలో ఏపీ మొత్తం ఖచ్చితముగా శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం ఇంతవరకు తక్కువగా తెలుసు. బాగా చక్రం తిప్పాడు రా నాయన అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక మహాచక్రం అనేటువంటిది తెలుస్తుంది కాక రేపు తెలుస్తుంది, తప్పకుండా తెలిసిపోతుంది. ధన్యవాదాలు గురించి. జయోస్తు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.